ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు మన బైబిల్ ధ్యానంలో సామెతలు 6వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం వరకు మనము నేర్చుకుందాము. వేసి సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణము వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్య కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్షించు కొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలించిన ఎడల ఎవ్వరును వాణ్ణి తిరస్కరింపరు కదా. దేవుడైతే ఇక్కడ చాలా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నట్టు మనం చూడగలము. వ్యభిచారము చేయువారికి తప్పకుండా శిక్ష వస్తుంది అని, తన పొరుగువాడిని భార్య కూడిన వాడిని ఏ విధంగా కూడా శిక్షించకుండా ఉండడం అని కూడా, ఎందుకంటే దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. మన దేహమే ఆయన ఆలయమై ఉన్నది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించదుము గాక. అర్థమైందా ఈ వచనాల్లోని దాని భావము? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.